హాయ్ అండి, అందరూ నమస్కారం. సినిమా పేజ్ ఛానల్కు స్వాగతం. రామ్ చరణ్ చేస్తున్న పెద్ది మూవీ బుచ్చిబాబు డైరెక్షన్లో పెద్ది మూవీ అయితే జరుగుతుంది. ఇప్పుడు రీసెంట్గా ఒక కొత్త షెడ్యూల్ అయితే స్టార్ట్ అయింది. ఆ కొత్త షెడ్యూల్ అంటే నైట్ షూట్ అనమాట. ఇది కంప్లీట్గా ఇప్పుడు షెడ్యూల్ ఎన్ని రోజులు అయితే ఉంటుందో అన్ని రోజులు నైట్ షూట్ జరుగుతుంది. ఈ నైట్ షూట్లో ఒక యాక్షన్ సీన్ అనమాట, భారీ యాక్షన్ సీన్ ప్లాన్ చేసినాడు డైరెక్టర్ బుచ్చిబాబు అనమాట. సో ఈ సినిమాని మైత్రి మూవీస్ వాళ్ళు నిర్మిస్తున్నారు అనమాట. మైత్రి మూవీస్ అంటేనే ఇంకా ప్యాన్ ఇండియా సినిమాలకు ఒక పెట్టింది పేరు వాళ్ళది. వాళ్ళు చేసే ప్రతి ఒక్క సినిమా ప్యాన్ ఇండియా. ఇంకా పుష్ప సినిమా చూశారు కదా ఎంత రేంజ్లో వెళ్ళిందో, ఎంత ఖర్చైనా పెట్టగలదు అంత సత్తా ఉన్న వాళ్ళు మైత్రి మూవీస్ అనమాట. ఈ సినిమాకు కూడా ప్యాన్ ఇండియా రేంజ్లో ఒక భారీ బడ్జెట్తో ప్లాన్ చేస్తున్నారు అనమాట, తీస్తున్నారు. దాదాపు షూటింగ్ కూడా జరుగుతోంది. సో ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ 2026 మార్చి 27వ తారీఖున, అంటే రామ్ చరణ్ బర్త్డే ఉంటారు ఆ రోజు. రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్ అయితే భావిస్తున్నారు. కాకపోతే ఇంకా అప్పటికల్లా షూటింగ్ కంప్లీట్గా అయిపోతే రామ్ చరణ్కు ఈ సినిమా ఒక బర్త్డే గిఫ్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే మంచి స్టారు, మంచి డైరెక్టరు, మంచి కాస్టింగ్ క్రూ ఉందన్నమాట. అందుకని వీళ్ళందరూ కలిసి ఒక అద్భుతమైన సినిమా ప్యాన్ ఇండియా రేంజ్లో చేస్తున్నారు. కాబట్టి ఇది మనకు రామ్ చరణ్ కూడా ఇది మంచి సినిమా అవుతుంది, ఒక బర్త్డే గిఫ్ట్గా అవుతుందని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఇంకా నెక్స్ట్ మహేష్ బాబు రాజమౌళి, ఇది ప్యాన్ ఇండియా కాదు, ఇది ప్యాన్ వరల్డ్ సినిమా. ఈ ప్యాన్ వరల్డ్ సినిమాని మహేష్ బాబుతో చేస్తున్న రాజమౌళి. సో ఈ సినిమాలో ఒక షెడ్యూల్లో మహేష్ బాబుకి ఇంట్రో సీను ప్లాన్ చేశారంట. అంటే మహేష్ బాబు జస్ట్ ఎంటర్ అవడం, సినిమాలో స్క్రీన్ పైన ఎంటర్ అయ్యే ఇంట్రడక్షన్ సీన్ ప్లాన్ చేశారంట. ఈ సీన్లో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా కూడా వస్తుందన్నమాట. సో వీళ్ళిద్దరి ఇంట్రోని ప్లాన్ చేశారంట రాజమౌళి. సో ఇంకా రాజమౌళి సినిమాలు అంటే ఎట్లా ఉంటుందో అందరికీ తెలుసు. ఇంకా ఇంట్రడక్షన్ సీను మహేష్ బాబుకి ఏ విధంగా చూపెడుతున్నారో ఇంకా అందరికీ చాలా ఈగర్గా ఉందన్నమాట. సో చూద్దాం, అది రిలీజ్ అయిన తర్వాత అది ఏ రేంజ్లో, అంటే ప్యాన్ వరల్డ్ అనమాట. ప్యాన్ వరల్డ్ అంటే అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో మనకు తెలీదు. కాకపోతే రిలీజ్ అయిన తర్వాత మనం చూడాలి అది ఏ రేంజ్లో ఉంటుంది అనేది. నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ అనమాట. జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వార్ 2లో చేస్తున్నారు. వార్ 2 అంటే ఇది హిందీ సినిమా హృతిక్ రోషన్తో కలిసి వార్ 2లో చేస్తున్నారు. సో ఈ మధ్య అంటే ఇప్పుడు పెద్ద స్టార్ హీరోలు చేసే సినిమాలన్నీ ప్యాన్ ఇండియా సినిమాలే. సో కాబట్టి ఇప్పుడు ప్యాన్ ఇండియా లెవెల్లోని వార్ 2 కూడా జరుగుతుంది. అదేవిధంగా వార్ 2తో పాటు ఇట్లా ప్రశాంత్ నీల్ సినిమాలో కూడా చేస్తున్నారనమాట. ఇది ర్యాండమ్గా అయితే షూటింగ్ జరుగుతుంది. ఇవి రెండు అయిన తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో వచ్చింది దేవరా. ఈ దేవరా పార్ట్ 1 అయిపోయింది, అది సక్సెస్ అయింది. ఇప్పుడు పార్ట్ 2ను కూడా ప్లాన్ చేస్తున్నారంట. అది కూడా త్వరలో ఫినిష్ చేస్తారంట. సో ఇవి రెండు సినిమాలు అయిన తర్వాత దేవరా కూడా షూటింగ్ కంప్లీట్ చేసి ఇది రిలీజ్ చేయాలనేసి ఇంకా చాలా ఆతృతగా ఉన్నారంట. అదే కాకుండా ఇంకొక కొత్త అప్డేట్ ఉంది. అంటే తమిళ దర్శకుడు నెల్సన్, అంటే రజనీకాంత్ చేసిన జైలర్ సినిమా ఉంది కదా, ఆ జైలర్ సినిమా దర్శకుడు నెల్సన్ అనమాట. ఆ నెల్సన్ డైరెక్షన్లో ఎన్టీఆర్ ఒక సినిమా అప్డేట్లో ఉందన్నమాట. అంటే డిస్కషన్ జరిగినాయి. సో ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కూడా అయిందని సమాచారము. సో ఇంకా ఆ తమిళ డైరెక్టర్తో జూనియర్ ఎన్టీఆర్ తీయడం అనేది అది చెప్పాలంటే అది గొప్ప విషయమే అనమాట. ఆ సినిమా కూడా ఇంకా కంప్లీట్ చేయబోతున్నారు. సో ఈ విధంగా చూస్తే ఎన్టీఆర్ కెరీర్ ఇప్పుడు చాలా పీక్స్లో ఉందన్నమాట. అంటే అంత పెద్ద టాప్ స్టార్లతో, టాప్ డైరెక్టర్లతో పెద్ద ప్యాన్ ఇండియా లెవెల్ సినిమాలు చేస్తున్నారు. సో చూడాలి ఇవంతా రిలీజ్ అయిన తర్వాత ఎన్టీఆర్ గారి కెరియర్ ఏ విధంగా మలుపు తిరుగుతుందో. ఒక సూపర్ స్టార్ కాదు, ఇంకా పెద్ద స్టార్, ప్యాన్ ఇండియా స్టార్, పెద్ద స్టార్ కూడా అవ్వచ్చు. సో రిలీజ్ అయిన తర్వాత అది కూడా చూడాలి. ఇంకా ఆ తర్వాత నాగార్జున తమిళ్ సూపర్ స్టార్ ధనుష్ నటించిన కుబేర సినిమా అయితే ఇప్పుడు సూపర్ డూపర్ టాక్తో బ్లాక్ బస్టర్ రేంజ్లో వెళ్తుందనమాట. ఇది ఒక ప్యాన్ ఇండియా సినిమా అంటే అన్ని భాషల్లో, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ అన్ని సినిమాలు ఇప్పటికీ హౌస్ఫుల్ బోర్డ్తో రన్ అవుతుందంట. చెప్పాలంటే ఇది ఒక అద్భుతమైన సినిమా. సో ఈ మధ్య కాలంలో నాగార్జున కూడా చెప్పుకోదగ్గ హిట్లు అయితే లేవు, ఏదో ఆవరేజ్గా అట్లున్నాయి. కానీ ఈ సినిమాతో ఆ లోటు తీరిపోయింది. ఇంకా శేఖర్ కమ్లా కూడా మంచి సినిమాలు చేశారు. హ్యాపీ డేస్తో మంచి పేరు తెచ్చుకుని లీడరు అవంతా మంచి సినిమాలు చేశారు. కానీ శేఖర్ కమ్లా కూడా ఒక సరైన హిట్, ఆయన రేంజ్కి తగ్గట్టుగా ఒక అద్భుతమైన హిట్ అయితే లేదనమాట. కానీ ఈ సినిమాతో శేఖర్ కమ్లా, నాగార్జున వీళ్ళిద్దరి కెరియర్లో ఒక మర్చిపోలేని సినిమా కుబేర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా ఇందులో ధనుష్ పర్ఫార్మెన్స్, నాగార్జున పర్ఫార్మెన్స్ చూస్తే ఇంకా పీక్స్ అనమాట. సో అలాంటి అద్భుతమైన సినిమా మన ఇయర్లో రావడం ఇది అక్కినేని ఫ్యామిలీకి అయితే ఒక మంచి ఊరట. అంతేకాకుండా మన జరిగిన సినిమా సక్సెస్ మీట్లో మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా పాల్గొని ఆ మీట్ను ఇంకా సక్సెస్ చేశారనమాట. ఇంకా అది పోతే నెక్స్ట్ అఖిల్ అఖిలేని
అఖిల్ అక్కినేని అంటే ఇప్పుడు అక్కినేని వంశంలో దాదాపుగా అందరూ హిట్లు కొట్టారు. మన సుమంత్ అయితే 'అనగనగా' అనే సినిమాతో అది థియేటర్‌లో రిలీజ్ కాలేదు గానీ, ఓటీటీలో అయితే రిలీజ్ అయింది. అది చాలా అద్భుతమైన సినిమా అది. అది ప్రెజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన ఏ విధంగా ఉండాలనే దానిపైన ఒక మంచి కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమా 'అనగనగా'. అది చాలా అద్భుతమైన సినిమా. అది చూస్తే మనసు హార్ట్ టచింగ్‌గా ఉంటదనమాట. సో, ఆ సినిమాతో సుమంత్ అయితే సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత నాగ చైతన్య ఇంతవరకు అంటే 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా నాగ చైతన్య కెరీర్‌లో ఇప్పటికి లేదు. కానీ 'తండేల్' సినిమాతో నాగ చైతన్య కూడా ఏకంగా 100 కోట్లు కొల్లగొట్టాడంటే ఇంకా అక్కినేని ఎరా స్టార్ట్ అయిందనమాట. ఆ తర్వాత ఇంకా 'కుబేరా' సినిమాతో నాగార్జున కూడా అద్భుతమైన హిట్‌ని అందుకున్నాడు. సో, వీళ్ళు ముగ్గురైతే బాగున్నారు. కాకపోతే ఇప్పుడు అక్కినేని అఖిల్ చిన్నోడు. ఇంతవరకు అక్కినేని అఖిల్ రేంజ్ తగ్గట్టుగా ఒక్క సినిమా కూడా రాలేదు. ఎందుకంటే ఆయన మీద కూడా చాలా భారీగా ఖర్చు పెడతారు. భారీ బడ్జెట్ సినిమా చేస్తారు. పెద్ద డైరెక్టర్లు కూడా చేశారు. కాకపోతే ఇంతవరకు కూడా ఒక మంచి ఆయన రేంజ్‌కి తగ్గట్టుగా ఆ డబ్బుకు ఎంత ఖర్చు పెడతారో ఆ రేంజ్‌కు తగ్గట్టుగా అవుట్‌పుట్ అయితే రావట్లేదనమాట. కాకపోతే ఇప్పుడు 'లెనిన్' అనే ఒక సినిమా రన్నింగ్‌లో ఉందనమాట. ఈ 'లెనిన్‌లో' అంటే అఖిల్ లుక్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. సో, ఈ సినిమా గాన అఖిల్ హిట్ కొట్టినట్లయితే ఇంకా అక్కినేని ఫ్యామిలీ అందరూ సూపర్ డూపర్ హిట్ కొట్టినట్టే. సో, చూడాలి. ఇప్పుడు అఖిల్ హిట్ కొట్టిన తర్వాత ఇంకా ఈ ఈ ఈ ఇయర్ అంతా ఇంకా అక్కినేని ఇయర్ అని చెప్పుకోవచ్చు. సో, ఇవాల్టిది ఈ సినిమా న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇంకా నెక్స్ట్ కూడా కొన్ని న్యూస్‌లతో రేపు మళ్ళీ కలుద్దాం. నమస్తే.